నమస్తే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లోపల ఉన్నాం మనం. సో చాలామంది లోపలికి రావడానికి కూడా అనుమతి లేదు. మనం వేరే ఇంకొక గేట్ ద్వారా లోపలికి ఎంటర్ అయ్యాం. సో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ దగ్గర నినాదాలు చూసాం. అదే సమయంలో మెయిన్ గేట్ దగ్గర కూడా ఇదే సిచ్యువేషన్ కొనసాగుతున్నది. కానీ ఇంకొక వైపున రాజ్యం చెట్లు కూలగొడుతున్నది, వన్యప్రాణులన్నింటినీ తరిమేస్తున్నది. అక్కడ వాళ్ళు కావలసిన పని మాత్రం వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులతో మొత్తం ఈ ప్రాంగణం అంతా దద్దరిల్లుతున్నది. స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో అంతకంటే డబుల్ పోలీసులు ఉన్నారు. మొత్తం కర్రలు పట్టుకొని, లాఠీలు పట్టుకొని ఎప్పుడు వైలెన్స్ని క్రియేట్ చేద్దామన్న సిచ్యువేషన్లో ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు కనబడుతున్నది. చాలామంది విద్యార్థి నాయకులు ఉన్నారు, వాళ్ళతో మనం డిస్కస్ చేద్దాం. ఏం జరుగుతున్నది యూనివర్సిటీలో, ఈ సిచ్యువేషన్ కారణం ఎవరని మీరు అనుకుంటున్నారు? మీరు ఇంత ఆందోళన చేసిన ప్రభుత్వం ఎందుకు వింటలేదు? ఇది ఈ యూనివర్సిటీలో ఈ ఒక భయంకరమైన వాతావరణం కనిపిస్తుంది. దాదాపు నేను ఇక్కడ యూనివర్సిటీలో మాస్టర్స్ ఇక్కడ చేశాను, పిహెచ్డి కూడా ఇక్కడే. ఈ దాదాపు ఒక 8-10 ఏళ్లలో ఎప్పుడు కూడా లేనంత భయంకరమైన వాతావరణం ఈ నెల రోజుల నుంచి కనిపిస్తుంది. అసలు విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చినాం, ప్రపంచం మొత్తం మా బాధ వింటుంది. కానీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు. ఇక్కడ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న 2 కేబినెట్ మినిస్టర్లు కూడా ఇక్కడ చదువుకున్న వాళ్ళే. కానీ ఇప్పటివరకు ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్న ఈరోజు దాదాపు 400 ఎకరాల్లో ఇప్పటికి ఒక హాఫ్ అంటే 50% ఇప్పటికి కూడా అది ఏదైతే బయోడైవర్సిటీ ఉందో దాన్ని కొట్టేసుకుంటూ పోయింది గవర్నమెంట్. అయినా కానీ మేము పోరాటాలు చాలా విస్తృతంగా చేస్తున్నాం. 24 గంటలు రాత్రులు పగలను తేడా లేకుండా ఉన్నా కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు విద్యార్థులని లేదంటే నిరుద్యోగులని అడ్డు పెట్టుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఫస్ట్ టార్గెట్గా ఈరోజు యూనివర్సిటీల మీద పడడం అనేది చాలా దారుణమైన అంశం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇంతమంది ఇన్ని రకాల పోరాటాలు చేస్తుంటే మా సమస్యలు వినడం మానేసి మమ్మల్ని ఎట్లా అంచాలి, మా మీద ఎట్లా దాడులు చేయాలనేసి ఈరోజు పోలీసులు ఎంతమంది, విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, పోలీసులు ఎంతమంది ఉన్నారు. పోరాటానికి అర్థం లేదు. ఇది ల్యాండ్ హెచ్సి, ఇది కాదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్, అది మా ఇష్టం, ఏమన్నా చేసుకుంటాం అనే రీతిలో వాళ్ళ ఆన్సర్స్ ఉన్నాయి. లేదండి, ఇది ఖచ్చితంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ చెందిన ల్యాండే. ఒక నిమిషం సార్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ చెందిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ చెందిన ల్యాండే. ఆ 6 పాయింట్ ఫార్ములా కింద మొదటి తెలంగాణ ఉద్యమం తర్వాత అప్పుడు 1916లో 6 పాయింట్ ఫార్ములాలో సెకండ్ పాయింట్లో చాలా స్పష్టంగా రాశారు. ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి 2300 ఎకరాలు ఏదైతే ల్యాండ్ కేటాయించారో ఇది కేవలం అకాడమిక్ పర్పస్లో యూజ్ చేసుకోవాలని చెప్పారు. కాకపోతే యూనివర్సిటీలో అప్పుడున్న పెద్దవాళ్ళు చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే దీన్ని మ్యూటేషన్ చేసుకోకపోవడం అనే ఒకే ఒక కారణం చూపించి టెక్నికల్ పాయింట్లోనే ఇది ఒక ఇన్న ఇష్యూ ఉంది తప్ప ఇది ఒక చిన్న ఇష్యూ వల్ల ఈరోజు మేము కూడా ఏం మాట్లాడలేకపోతున్నాం. కానీ ఇది మోరల్గా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు అత్యధిక మంది ఈరోజు దాదాపు మొన్న ఈ సంవత్సరం వచ్చిన అడ్మిషన్లో దాదాపు 33% ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడ అడ్మిషన్స్ వచ్చినాయి. ఈ తెలంగాణలో ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఉండడం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చాలా గర్వకారణం. సౌత్ ఇండియాలోని టాప్ 5 ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీ. ఇంత పెద్ద యూనివర్సిటీలో బయోడైవర్సిటీ ఉంది, పశువులు, పక్షాదులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, క్షీరదాలు ఉన్నాయి, కీటకాలు ఉన్నాయి. ఇక్కడ కోవిడ్ టైంలో చాలామంది దీన్ని కోవిడ్కి అంటే కోవిడ్కి అంటే వ్యాక్సిన్ తీసుకోవడం కూడా, అంటే వ్యాక్సిన్ కూడా ఇక్కడ అనేక రకాల పరిశోధనలు జరిగినాయి. ఇక్కడ చాలా మంది చదువుకునే వాళ్ళు ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, ప్రపంచ వేదికల మీద ఎన్నో ఇన్నోవేషన్స్ చేసిన వాళ్ళు, ఇక్కడ చదువుకునే వాళ్ళే నోబెల్ కూడా నామినేట్ అయిన వాళ్ళు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించాలి. దీని ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందని అనుకుంటున్నారా మీరు? సార్, వీళ్ళ అధికారం వచ్చిన వెంటనే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చెరువుల్ని, నాలాల్ని వెలికి తీయడానికి హైడ్రాన్ తీసుకొచ్చారు. మరి 400 ఎకరాల్లో ఉన్న చెట్లు ఎన్విరాన్మెంట్లో పార్ట్ కదా, ఇక్కడ వన్యప్రాణులు కానే కావా? ఇవి హైదరాబాద్కి లంగ్స్లా వ్యవహరిస్తున్నాయి. మేము రాష్ట్ర ప్రజల ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాం. ఈ ల్యాండ్ మాదా, సెంట్రల్ యూనివర్సిటీ, మేము లీగల్లీ కోర్టులో డిఫెన్స్ చేస్తున్నాం. మీరు ప్రభుత్వం చెప్పండి, ఎన్విరాన్మెంట్కి మీరు వ్యతిరేకమా, అనుకూలమా? పశుపక్షాదులు అక్కడ అరణ్య రోదన చేస్తున్నాయి, అవి మీకు వినిపించవా? యాన్సియంట్ రాక్స్ ఉన్నాయి, అంటే శతాబ్దాల నుంచి ఉన్నటువంటి రాక్స్ ఉన్నాయి. ఆ రాక్స్ను కూడా మీరు కూలగొట్టే ప్రయత్నాలు, లోపల చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయి గ్రామ దేవతలకు సంబంధించి. ఆ చెరువుల గురించి కూడా ఏం చేయట్లేదు. మీరు ఎన్విరాన్మెంట్కి ఎగ్నెస్టా? హైడ్రా తీసుకొచ్చింది కేవలం పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొచ్చారా, లేదా మీరు నిజంగానే ఎన్విరాన్మెంట్ సపోర్టర్స్ అయితే ఇక్కడున్న 400 ఎకరాలు ఆపండి. ఎకరానికి 1000 చెట్లు వేసుకున్న 100 ఎకరాలకి దాదాపుగా లక్ష చెట్లు ఉంటాయి. 200 ఎకరాలకి ఎంత అవుతుందండి? దాదాపుగా 400 ఎకరాలకి ఎన్ని లక్షల చెట్లు అయితే ఒకసారి ఉంచండి. ఇంత ఆక్సిజన్ ఢిల్లీలో
పొల్యూషన్ ఉంది, గాలి. హైదరాబాద్ బెంగళూరులో ల్యాండ్ రోడ్ ఇష్యూ ఉంది, హైదరాబాద్ సఫిషియెంట్ స్పేస్ ఉంది. ఈ 400 ఎకరాలు పోగొట్టుకుంటే మీరు ఎక్కడైనా 400 ఎకరాల ఎకో సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయగలుగుతారా? అర్బన్కి జంగిల్కి నార్మల్ జంగిల్కి ఎంత తేడా ఉందండి? అదొకసారి ప్రభుత్వం రీకన్సిడర్ చేయాలి. సో మీరేం డిమాండ్ చేస్తున్నారు? ఈ ఫైట్ ఎన్ని రోజులు ఇట్లా కంటిన్యూ చేస్తారు? మా న్యాయం మాకు దక్కే వరకు, మా 400 ఎకరాల భూమి మాకు వచ్చేంత వరకు ఎన్ని రోజులైనా సరే ఇలానే ఇక్కడే కూర్చొని మా ధర్నా లాభం చేస్తున్నాం. గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు? వారు భూమి గవర్నమెంట్ది, మాది, ఇది హెచ్సికి సంబంధం లేదనే లాగా మాట్లాడుతున్నారు. ఏ ఇందిరమ్మ పాలనలో అయితే 2300 ఎకరాల భూమి వచ్చిందో అదే ఇందిరమ్మ పాలనలో ఇప్పుడు అన్యాయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం లాక్కుంటుంది. ఇది దారుణం, చాలా దారుణం. ధర్నాకి పోతే అన్యాయంగా లేడీ కానిస్టేబుల్స్ లేకున్నా సరే అన్యాయంగా అక్రమంగా లాఠీ చార్జీలు చేపించి అమ్మాయిలను జుట్టు పట్టుకొని లాక్కొని పోయి మరి వ్యాన్లు ఎక్కించి మాదాపూర్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం జరిగింది. ఈ రోజు కూడా టీచర్స్ యూనిటీ కూడా మాకు సపోర్ట్ ఇచ్చింది, సైడ్ విజిటింగ్ కూడా చేసి వచ్చారు. స్టిల్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. మొత్తం ల్యాండ్ మొత్తం డిఫారెస్టేషన్ చేయడం జరిగింది. ఒకే ఒక సవాల్ నేను అడగాలనుకుంటున్నా, రేవంత్ రెడ్డి నువ్వే కనుక ఒక విద్యార్థిగా ఆలోచిస్తే మా విద్యార్థుల యొక్క బాధ ఏంటో నీకు అర్థమవుతుంది. మా దగ్గర నుంచి నువ్వు అన్యాయంగా భూమి లాక్కొని మళ్ళీ మీదని చెప్పి నిన్న ప్రెస్ మీట్లు పెట్టుకున్నావు. బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళే ఆల్యూమిని స్టూడెంట్స్ అయినా సరే మీకు సిగ్గు లేదా? మా ల్యాండ్ లాక్కొని మళ్ళీ మేము ఏదో పెయిడ్ ఆర్టిస్టులమని చెప్పి కూతలు కూస్తున్నామని చెప్పి నేను అడుగుతున్నాను. సో చూడండి ఒక్కసారి సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉందో. వాళ్ళ ఆవేదనని మీడియాతో చెప్పుకునే ప్రయత్నం ఒకవైపున విద్యార్థులు, విద్యార్థి నాయకులు చేస్తూ ఉన్నారు, మీడియా బయట ఉన్నది. సో వివిధ సంఘాల, అన్ని సంఘాల విద్యార్థి నాయకులంతా ఈ మూమెంట్లో కలిసి కూర్చొని ధర్నా చేస్తున్నారు. ఈ 400 ఎకరాల భూమి మాది, విద్యార్థులది, ప్రజలది. ఇక్కడ ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అయి ఉన్నది, పర్యావరణాన్ని రక్షించాల్సిన అవసరం ఉన్నది. ఎన్నో పశు పక్షాదులు ఇక్కడ నివసిస్తున్నాయి. ఈ 400 ఎకరాల అడవిని నాశనం చేసే అధికారం మీకు ఎవరిచ్చారని క్వశ్చన్ చేస్తున్నది. ఈ ప్రశ్నకి ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. సమాధానం చెప్పకపోతే అలాగే ముందుకెళ్తామంటే రాబోయే రోజుల్లో మీకు పెద్ద ఎత్తున నష్టం జరగక తప్పదు. 200% ఇక్కడున్న పరిస్థితిని గమనిస్తే మీరు వెనక్కి తగ్గడం తప్ప వేరే ఆప్షన్ మీకు లేనట్టుగా కనబడుతున్నది. చూద్దాం గవర్నమెంట్ ఇంకా ఎంత ముందుకెళ్ళి ఏం చేద్దాం అనుకుంటుందో, ఏం చేస్తుందో దానికి ప్రజలే సమాధానం చెప్తారు, ఈ విద్యార్థులే సమాధానం చెప్తారు. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.